హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలకూర వెల్లుల్లి కూర చేసుకుందాం. ఇది వెరీ హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్. ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం కొద్దిగా వేడయ్యాక అందులో మనం పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు అండ్ మినపప్పు. అది కొంచెం వేగాక కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు చిటపట అన్నాక అందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కొంచెం ఎక్కువ పడుతుంది. వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి లైట్గా వేగాక 2 పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేగాక మనం ముందే కడిగి కట్ చేసుకున్న పాలకూర వేసుకుందాం. పాలకూర వేసి కలిపి మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికాక రుచికి సరిపడ ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు వేసి కలిపి మూత పెట్టుకుందాం. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. కూర క్విక్గా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ చాలు. తర్వాత కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసి కలుపుకొని కొంచెంసేపు ఉడికాక వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. పాలకూరలో వచ్చే వాటర్తోనే మంచిగా కుక్ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే.